ముస్సోరీలో విహారయాత్రకు వెళ్లిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై ఆమె భర్త శ్రీచరణ్ స్పందించాడు. రాధా గాయత్రి తాను ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని ఆయన చెప్పాడు. తమ మధ్య విభేదాలు ఉన్నట్లయితే ముస్సోరీ ఎందుకు వెళ్తామన్నాడు. హోటల్ ప్యాకేజీలో భాగంగానే మద్యం సరఫరా చేశారని చెప్పిన శ్రీచరణ్ తనపై గాయత్రి తల్లిదండ్రులు బాధలో ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. పోస్టుమార్టం వచ్చాక నిజాలు తెలుస్తాయని గాయత్రి భర్త శ్రీచరణ్ తెలిపాడు. If we were not happy, would we go on a trip? Would we? No. అంటే భార్య భర్తలు అన్నాక ఆటోమేటిక్ గా వెళ్తారు కదా. Exactly. భార్య భర్తలు అన్నాక ఆటోమేటిక్ గా ట్రిప్లకి వీటికి వెళ్ళి ఉంటారు కదా. హ్యాపీగా ఉన్నప్పుడే కదా ట్రిప్కి వెళ్తాం. Of course. So that clears all of your questions. Okay, nice. Now, their parents and us, we are in great grievances right now. You guys should be sorry of what has happened to her and to all of us as family. She was a single child for her family. They lost her. 27-year-old Anubandham Valladi. Would they be if they were not that way, that would be the questionable thing. But they are doing what they have to in the form of grief. That is everything I can say at this particular point. They are grieved and I am grieved as well. If you understand this thing as a part of media, it would be really helpful for us. Please stop it, because you are harassing the reputation of not only 2 families but approximately 3 villages. She was the daughter of 3 villages. She was loved by a lot of people. She was loved by me. I could do whatsoever I did whatsoever she asked for, ever and ever, and that's how I wanted to live my life with her. I loved her that much. Everyone loved her that much. Her loss is a very big shocker for all of us. I hope you guys understand that. ముస్సోరీలో విహారయాత్రకు వెళ్లిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్ పైనే ఆమె ఫ్రెండ్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రిని చంపడానికి ఆమెను శ్రీచరణ్ ముస్సోరీకి తీసుకెళ్లారని సందేహిస్తున్నారు. హైదరాబాద్లోని గాయత్రి ఫ్రెండ్స్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. శ్రీచరణ్ ఇది సైకో మెంటాలిటీ అని, అతను సైకాలజీ సమస్యలతో గాయత్రిని ఇబ్బంది పెట్టాడని చెప్పారు. గాయత్రిపై అనుమానంతో ఆమె హ్యాండ్ బ్యాగ్లో ట్రాకర్ కూడా పెట్టాడని తెలిపారు. రాధా గాయత్రి మృతిపై సమగ్ర విచారణ జరిపి ఆమె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అతని బిహేవియర్. అండ్ షీ డిడ్ గో త్రూ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ శ్రీచరణ్, అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ సైకో పేషెంట్. తను చాలా ట్రై చేసింది ఈ పిల్లాడిని ఎలా అయినా మార్చాలి అని చెప్పేసి. బట్ ఆ మార్చే జర్నీలో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ we have lost our best friend, and she doesn't deserve a death like this. A person like Gayatri should never die like this anedi na abhiprayam. Endukante she is a gem of a girl. అలాంటి పిల్ల ఇలా వెళ్ళిపోయిందంటే మాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు. నిజాలు తెలియాలి, అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందనేది థరో ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం బయటికి తీసుకొచ్చి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి అక్యూజ్డ్ మీద అనేది దట్ ఈస్ ఆల్ వి వాంట్ టు సే యాజ్ ఫ్రెండ్స్ అండి. ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు నాకు కాల్ చేసింది, రుక్మిణి నాకు ఎవరో బ్యాగ్లో ట్రాకర్ పెట్టారు, నాకు భయం వేస్తుంది, ఎవరో నన్ను ట్రాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంది. కంగారు పడికి ఎవరో అంటే నాకు శ్రీచరణ్ పెట్టాడు అనిపిస్తుంది అని వస్తున్నాం, ఆగు మేము వెళ్తున్నాం. ఆఫీస్లో అది రిస్ట్రిక్టెడ్ ఓటీసీ యాక్చువల్లీ. ఏది మేము సెల్ ఫోన్ కానీ అక్కడికి బ్లూటూత్ కూడా మేము ఆఫీస్లోకి తీసుకెళ్ళడానికి ఉండదు. ఓకే, వెళ్ళాం. మేము వెళ్ళి వెంటనే ఏమైంది వెంటనే చెప్పు, మేనేజర్ పర్మిషన్ తనే అడిగింది, ఇది లేదు వాళ్ళు కన్ఫిస్కేట్ చేసేసుకున్నారు ఆ ట్రాకర్ని. నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్నాం మేము ఆ ట్రాకర్ తీసుకుంటే నైట్ జరిగింది. మార్నింగ్ వెంటనే శ్రీచరణ్ వచ్చాడు. శ్రీచరణ్ నాకు సంబంధం లేదు, ట్రాకర్ నేను పెట్టలేదన్నారు. కానీ ఇంట్లో తను శ్రీచరణ్ మాత్రమే ఉన్నారు. అంత టైం తనని ట్రాక్ చేసే పద్ధతి ఎవరు? ప్రైమరీ సస్పెక్ట్ ఆబ్వియస్లీ తనతో ఉన్న క్లోజ్ పర్సన్స్ వస్తారు. అప్పుడు తను హాస్టల్లో కూడా ఉండేది కదా. తను శ్రీచరణ్ వాళ్ళ మదర్ ఉండేవారు, అప్పుడప్పుడు శ్రీచరణ్ తనే ఉండేవారు హైదరాబాద్లో.